ఆయన తీసి పారవేయును. దేవుడే తీసి పారేస్తాడు. ఫలములు లేవంటే, నీ ద్వారా ఆత్మలు రావట్లేదంటే, ఇంకా నువ్వే ఆత్మలకు అడ్డు తగులుతున్నావంటే ఆయన తీసి పారవేసే దేవుడు. నువ్వు ఫలించట్లేదు, నువ్వు ఎండిపోతున్నావు, ఫలాలు కనిపించట్లేదు, కేవలం ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ నువ్వు ఫలించట్లేదు అనేసి అంటే ఏ రీతిగా ఉంటుంది చూడండి. చదవండి, కంటిన్యూ చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. పారవేసేది ఎవరు అంటే దేవుడే తీసి పారేసేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను ఏం చేస్తుండంట? తీసివేయును. హల్లెలూయా. God will take away every branch that doesn't bear, the branch that is just for the namesake, using the place. ఏదో కేవలము పేరుకు మాత్రమే ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటున్న బ్రాంచెస్ అన్నీ కూడా పెరికి వేయబడబోతున్నాయి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ప్రే టు గాడ్, ప్రభువా ఒక్క కొమ్మ ఉన్నా చాలు, చిగురించే కొమ్మ నాకు కావాలి. నేను ప్రార్థన చేస్తున్నాను. అన్ని కొమ్మలు తెంచివేయబడినా కానీ ఒక్క కొమ్మ, అట్లీస్ట్ వన్ బ్రాంచ్ దట్ కెన్ బేర్ మచ్ ఫ్రూట్, కొమ్మలు చిగురించే కొమ్మలు నాకు కావాలి ప్రభువా. అడ్డుబండలుగా ఉండే కొమ్మలు నాకు వద్దని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉపవాస దినాలు ముగియు వరకు కూడా there will be much changes going to occur. ఒక్క కొమ్మ ఉన్నా చాలు, ఫలించే కొమ్మలు కావాలి. హల్లెలూయా. మనము దేవునికి అడ్డు తగిలేవారిగా ఉన్నట్లయితే మనం ఏమైతే అంటే దేవుడు తీసి పారవేస్తాడు. ఈ ఎండిపోయిన కొమ్మలను ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఎక్కడికి? అగ్నిలో వేయబడి కాల్చబడుటకి. అవి వేరే మార్గం లేదిక. నేను దేవునికి విరోధంగా ప్రవర్తించి నేను ఒక సంఘం పెట్టుకుంటా అంటే, నువ్వు సంఘం పెట్టుకున్నా కానీ అది వేస్ట్ సంఘమే. దేవుని వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ నువ్వు చేసిన ప్రతి కార్యానికి నువ్వు ప్రతిఫలము నువ్వు పొందుకోబోతున్నావు. అది అగ్నిలో వేయబడుట కొరకే కానీ ఇంకొకటి కాదు. కాబట్టి డోంట్ ప్లే విత్ గాడ్. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఎటువంటి మట్టి పురుగు, ఒక పురుగు లాంటి వ్యక్తివి నువ్వు. దేవుడు ఏదో ఊపిరి పెట్టాడు, ఊపిరి పీలుస్తూ కొద్ది రోజులు ఉంటున్నావు, కానీ దేవుడిచ్చిన ఆ యొక్క విలువైన స్థితిగతులన్నీ, ఆయన ఇచ్చిన విలువైన వస్త్రాలు, ఆయన ఇచ్చిన విలువైన తలాంతులు, వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని మహిమ కొరకు జీవించాలన్నదే దేవుని యొక్క ఆశయము. కాబట్టి నీ ద్వారా ఎన్ని ఆత్మలు ప్రభు సన్నిధికి వస్తున్నాయి, నువ్వు ఎంతగా చిగురిస్తున్నావు? గాడ్ ఈస్ క్వశ్చనింగ్ యూ. లేదు ఈ పాస్టర్ గారి దగ్గరికి నేనెందుకు తీసుకొని రావాలి ఈ ఆత్మలను? నేనే ఒక సంఘాన్ని పెట్టుకొని నేనే ఆత్మలు పెట్టుకుంటా అంటే అది నీ అంత ఇంకా అంత చెడు బుద్ధి ఇంకొకరి దగ్గర లేదు. నువ్వు పెట్టుకుంటే వస్తాయనేసి అనుకుంటున్నారా? ఒక ఆవిడ ఇట్లనే అనుకున్నది, ఇక్కడే హైదరాబాద్ సిటీలో ఉన్నది, సంఘం పెట్టుకున్నది, ఫలించలేని పరిస్థితి. అయ్యో ఎవ్వరు రావట్లేదు నా దగ్గరికి, ఎవ్వరు రావట్లేదు. ఎందుకు వస్తారు నీ దగ్గరికి? ఎందుకు వస్తారు? నువ్వు చేసింది ఎట్లా ఉన్నదో అదే కొలత చొప్పున దేవుడు నీకు ప్రతిఫలముని ఇస్తాడు. ఎప్పుడు ఎగతాళి చేస్తూ వచ్చేది, ఈ పాస్టర్ గారి సంఘంలో ఎందుకు ఎక్కువ మంది కనిపించరు అనేసి అనుకొని ఎగతాళి చేస్తూ వచ్చింది. ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది, ఏంటమ్మా నీ సంఘంలో ఎవరు కనిపించట్లేరు? అట్లాంటి పరిస్థితి. అడ్డుబండలుగా తగులుతున్న వారు ఉన్నారు. వీరందరినీ దేవుడు ఫిల్టర్ చేయమని అడుగుతున్నాను. ప్రభా కట్ చేసేయండి ప్రభా, మీరే విరుక్కొట్టండి ప్రభా అనేసి అడుగుతున్నాను. చిగురించే కొమ్మలు ఉన్నాయి కదా, దేవుడు బహుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన బహుగా ఫలింప చేయబోతున్నాడు. వారి కుటుంబాలు గొప్పగా ఆశీర్వదింపబడబోతున్నవి. దేవుడు సంఘములో ఆయన మూల స్తంభాలుగా దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. ఆయన సంఘములో మూల స్తంభాలుగా పెడతానని ప్రభు అంటూ ఉన్నాడు. నీ ద్వారా ఎన్ని ఆత్మలు వస్తున్నాయి, లేదా నీ ద్వారా ఎన్ని ఆత్మలు పోతున్నాయి? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నేనేం చెప్పాల్సిన పని లేదు. ఎవరు చేశారో వారి యొక్క మనస్సాక్షితో మీరు మాట్లాడుకోండి. మీ మనస్సాక్షితో మీరు మాట్లాడుకోండి. God is going to speak to you. ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానంటున్నాడు? ఎక్కడ వేస్తానంటున్నాడు? నరకం తప్ప ఇంకొకటి ఉండదు అనుకుంటున్నారు చాలామంది. ఏంటంటే ఈ లోకములో స్పష్టంగా
పోయిన వారంలో ఒక సంఘానికి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు 25 సంవత్సరాలు కష్టపడి పరిచర్య చేసి ఎన్నో ఆత్మలు సంపాదించాడంట. తను రీసెంట్గా చనిపోయాడు. ఆయన చనిపోయాడో లేదో కాకుల్లాగా ఎగబడి సంఘాన్ని విచ్ఛిన్నము చేసి ముక్కలు చెక్కలు చేసేసి ఆ సంఘములో ఎవరు లేకుండా చేసేసారు. ప్రతిఫలం అనుభవించారా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్తో ఉంటారన్నమాట. ఇదేనా మీ టార్గెట్లు? దేవునితో అంటు కట్టబడి ఉండకపోతే దేవుడు నీలో ఉండడు. సేవ అనేది ఏదో అనుకుంటున్నారు, ఏదో బజార్ల అంగట్లో చేసే సేవ అనేసి అనుకుంటున్నారు. సేవకు సాక్రిఫైస్ కావాలి. యూ షుడ్ సాక్రిఫైస్ యువర్ హోల్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అటు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఇటు సేవ అనేసి అంటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ. విదేశాలకు వెళ్తే గంటకు ఒక జాబ్ చేస్తూ ఉంటారు కదా. ఒక 2 గంటలు ఒక దగ్గర చేస్తారు, ఇంకో 2 గంటలు ఇంకో దగ్గర చేస్తారు, ఇంకో 2 గంటలు ఇంకో దగ్గర చేస్తారు, ఇంకో 2 గంటలు ఇంకో దగ్గర చేస్తారు. ఒక్క రోజుకు 10 జాబ్లు చేస్తారు. అట్లాంటి జాబ్లతో సమానము చేసేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను. If you have the call of God in your life, you should sacrifice everything for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు సమస్తాన్ని కూడా ఏం చేయాలంటే పెంట కుప్పతో సమానముగా ఎంచుకోకపోతే నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు పాత్రుడవు కానే కాదు. అపోస్తలుడైన పౌలు మామూలు వ్యక్తి కాదండి. He was the member of parliament. ఇశ్రాయేలు దేశంలో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఎంపీగా ఉన్నాడు. తన చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్, ఎక్కడికి వెళ్ళినా ప్రొటెక్షన్ కలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. తన జీవితంలో ఒకానొక సందర్భంలో యేసు ప్రభు ఎన్కౌంటర్ విత్ జీసస్ ఎప్పుడైతే కలిగిందో, దేవుని దర్శనము కలిగిందో తన జీవితంలో తను ఏం చేశాడు? తన జీవితాన్ని క్రీస్తు సేవ కోసం అంకితం చేసుకున్నాడు. హల్లెలూయా. నాకు కలిగిన సమస్తమును పెంట కుప్పతో సమానముగా ఎంచుకొనుచున్నానని చెప్పిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అందుకోసమే బైబిల్లో అందరికంటే ఎక్కువ గ్రంథాలు రాసిన వ్యక్తి ఎవరు అనేసి అంటే అపోస్తలుడైన పౌలు గారు. అంత గొప్ప ఆధిక్యత. He surpassed all the apostles of Jesus Christ. యేసు ప్రభువుకున్న అందరు శిష్యులను కూడా అతను అధిగమించి he became the frontier in the kingdom of God for the saving of the souls. అన్యజనుల రక్షణార్థమై దేశాలు తిరుగుచు, అనేక పట్టణాలు తిరుగుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఆయా ప్రాంతాలలో దేవుని సంఘాలను స్థాపించి ప్రభువు పరిచర్య చేసిన ఒక గొప్ప నాయకుడు అపోస్తలుడైన పౌలు. అటువంటి పరిచర్యలు ఏమైపోయాయండి? ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. వారి స్వార్థాల కోసమే చూస్తూ ఉన్నారు. ఇవన్నీ తీసి పారవేశాడు దేవుడు. ఆయన దృష్టిలో అసలు ఎన్ని సంఘాలు నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఉన్నాయా? ఎన్ని సంఘాలు దేవుడు విరగొట్టేసి ఆ కొమ్మలన్నీ, ఆ బ్రాంచెస్ అన్ని కూడా ఏం చేస్తాడంటే విరగొట్టి ఎక్కడేస్తాడు? అగ్నిలో వేస్తాడు. నిన్నటి దినాన ఒక సేవకునితో పాటు నిన్న రాత్రి మా మధ్యాహ్న సమయంలో మాట్లాడుతూ ఉన్నాము. తను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు. అక్కడ ఎంతో గొప్ప పరిచర్య చేసి తను మాట్లాడుతున్న మాట, పాస్టర్ గారు, నిజామాబాద్ ఏంటంటే ఎండిపోయిన చెట్టు పాస్టర్ గారు. నిజామాబాద్ ఎట్లున్నదంట? అక్కడ విశ్వాసులు మారరు పాస్టర్ గారు. ఎన్ని వాక్యాలు చెప్పినా అక్కడున్న పేరుకు విశ్వాసులుగా ఉన్నారు, పేరుకు జీవించుచున్నా ఉన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడవే అని చెప్పే స్థితిలో ఉన్న సంఘాలు పాస్టర్ గారు మారరు. పెద్ద పెద్ద సేవకులు వెళ్ళారు అక్కడున్న వారిని మార్చడానికి, కానీ వారు ఎటువంటి వారు అనేసి అంటే మనసు చంపుకొనిన వారు, వాత వేయబడిన మనస్సాక్షి కలవారు. అటువంటి వారు మార్చబడరు. అదే జరుగుతుందండి, ప్రపంచమంతా జరుగుతుంది. నిజామాబాద్ ఒకటే కాదు, ఈవెన్ హైదరాబాద్లో కూడా అనేక సంఘాలు అదే రీతిగా మార్చబడుతున్నవి. ఎందుకంటే యేసయ్య ఒక మాట అన్నాడు కదా, నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందున. విశ్వాసులు లేని విశ్వాసులు తయారైపోతూ ఉన్నారు.
దేవుడిచ్చిన సంఘములో నీలో విశ్వాసము లేని స్థితిని నీవు చూస్తూ ఉన్నావు. విశ్వాసము లేని స్థితిని నీవు చూస్తూ ఉన్నావు. నీ ఉద్యోగము ప్రాముఖ్యము కాదు. ఉద్యోగం మాత్రమే ప్రాముఖ్యం కాదు. దేవుని సన్నిధి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుడు ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాటలో నుండి ఆయన మనుష్యుడు జీవిస్తూ ఉన్నాడు. ఒక్క ఆదివారము నువ్వు మిస్ అవుతున్నావు అనేసి అంటే లోక సంపాద్యాలు నువ్వు ఎంత సంపాదించినా కానీ ఎట్లా కనిపిస్తుందంటే చిల్లి సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. ఒక యవనస్తునితో నేను అడిగాను, ఏం బాబు ఎందుకు రావట్లేవు, బల్లలో ఎందుకు పాలు పంపులు పొందట్లేదు అనేసి అంటే, అంకుల్ 3rd సండే నేను చూడండి వస్తున్నాను అనేసి అన్నాడు. ఏడి ఆ వ్యక్తి కనిపించట్లేడు. ఇదేనా అంటే ఉద్యోగం వచ్చినంత మాత్రాన్ని ఇక దేవుని సన్నిధిని మానేసుడేనా? మానేస్తే ఏమవుతుందంటే ఇంకా కిందికి విశాల మార్గాలు ఇవన్నీ కూడా విశాల మార్గము గుండా ప్రవేశిస్తూ ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు, దిగిపోతూ ఉన్నారు, పాతాళములోనికి దిగిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి దినాలలో మనం ఉన్నాం. యేసయ్య వచ్చేస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చే సమయం ఎవరికి చెప్పడు, నాకు కూడా చెప్పడు, మీకు చెప్పడు, ఎవరికి చెప్పడు. ఎవరు అనుకొనని గడియలో ప్రభు వస్తారని చెప్పాడు. కానీ ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. కాబట్టి అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. మీ సిద్ధలలో నూనె నింపుకొని ఉండాలని ప్రభు అంటున్నాడు. మీరు ఫలించని వృక్షాలుగా ఉండాలనేసి ప్రభు అంటున్నాడు. ఏదో పచ్చని ఆకులు ఉన్నంత మాత్రాన సరిపోదు, ఫలములు కనిపించాలి, ఆత్మ ఫలములు మీలో కనిపించాలని ప్రభు అంటున్నాడు. అనేకుల మధ్య ఏం కనిపిస్తుందంటే ప్రేమలు ఏమైపోతున్నాయండి? చల్లారిపోయిన ప్రేమలే కనిపిస్తున్నాయి. ఒక విశ్వాసితో ఇంకో విశ్వాసి మొహం తిప్పుకొని నేను నీతో మాట్లాడాను, నువ్వు బైబిల్ పట్టుకొని కూడా వ్యర్థమే. There is no use of reading the Bible. You are unqualified, disqualified to read the word of God. పరిశుద్ధ గ్రంథమని చెప్పబడుచున్న ఆ యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకొని పక్కనోడితో నువ్వు మాట్లాడలేకపోతే ఏమో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనేసి అంటే యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రేమించలేని స్థితి, మార్పు లేని స్థితి, వాత వేయబడిన మనస్సాక్షులు కలిగి మీలో మీ జీవితాలలో ఎటువంటి స్థితిలో ఉన్నారంటే మార్పు లేని స్థితిలో మీరు ఉన్నారు అంటే యు విల్ నెవర్ ఎవర్ ఫ్లరిష్. యేసే దగ్గర నుంచి ఒక్కసారి మాట వచ్చిందనుకోండి, ఏమంటాడు చూడండి, ఆ అధ్యాయంలో చూడండి, మరలా చదవండి. ఏమన్నాడు? ఆ చెట్టుతో ఏమో మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటాడు ప్రభు? ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువు గాక అని చెప్పాను. ఒక్కసారి ప్రభు చెప్పాడు అంటే తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఇంకా దేవుడు నీపై కృప చూపిస్తున్నాడని కృపను ఇంకా ఓవర్ యూజ్ చేస్తున్నారా? ఏం కాదులే దేవుడు క్షమించేవాడు అనేసి అనుకుంటున్నారా? యేసే క్షమించే దేవుడే. నీలో ఇంకా ఫలములు రాకపోతే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్ని లెంట్ ప్రేయర్స్ అయిపోతున్నా కానీ, ఎన్ని 40 days ఫాస్టింగ్స్ మీరు చేస్తున్నా కానీ ఇంకా మార్పులు కనిపించట్లేదు అనేసి అంటే ఎటువంటి చెట్లుగా ఉన్నాయి ఇవి? ఎండిపోయే చెట్లు కాదా? ఒక్క మాట యేసే పలికాడంటే ఎంతసేపు పట్టిందండి చెప్పండి? ఏం చెప్పండి, ఎంతసేపు? తక్షణమే వాత వేయబడిన మనస్సాక్షులు పెట్టుకొని ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ, ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ, పాస్టర్ గారు ఇంకా ఉపవాసాలు ఉండని పర్వాలేదు, పాస్టర్ గారు పోయినా పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నారు కొంతమంది మనస్సాక్షులు, వాత వేయబడిన మనస్సాక్షి. దేవుడు తీసేసుకుంటాడు కూడా. దేవుడు నా కుమారుడు వచ్చేయన్నాడు అనుకోండి, హ్యాపీగా ప్రభువా వచ్చేస్తున్నానని చెప్పేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు నేను చేయాల్సినంత చేశాను, మార్పు లేని జీవితం. యేసే రాకడానికి ముందు ఇవన్నీ జరుగుతాయని ప్రభు స్పష్టంగా చెప్పాడు. కృతజ్ఞత లేని వారిగా ఉంటారు కదా. తిమోతి పత్రికలో చెప్పబడిన అక్కడ ఏమని చెప్పబడి, మనుషులు ఎట్లాంటి వారంట? కృతజ్ఞత లేని వారిగా ఉంటారంట. ఇవన్నీ అందులో ఎవరన్నా ఉన్నారేమో చూసుకోండి దయచేసి. మీలో మార్పు కలగకపోతే
కృతజ్ఞత కలిగిన వారిగా మీరు ఉండకపోతే వ్యర్థమే, మీ విశ్వాస జీవితము వ్యర్థమే. చదవండి, అంత్య దినములలో అపాయకరమైన 3 మొదటి 5 వచనాలు, 2వ తిమోతి పత్రిక 3వ అంత్య దినములలో అపాయకరమైన కాలములు సంభవించునని మీరు తెలుసుకొనండి. ఎలాగనగా మనుషులు ఎట్లాంటి ప్రియులండి? పాస్టర్ గారు నీకేమైనా పర్వాలేదు, అట్లనే నిలబడి చనిపోయినా పర్వాలేదు, కానీ నా కోసం మాత్రం ప్రార్థన చేసి చనిపో అనేటట్టుగా ఉన్నారు ఈ విశ్వాసుల పరిస్థితి. మీరు అట్లనే నిలబడండి, ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు పోయినా ప్రాబ్లం లేదు, కానీ నేను మాత్రం బ్రతకాలి అన్నట్టుగా ఉన్న విశ్వాసులు అన్నమాట. మరలా పాస్టర్ గారు పిలిస్తే, పాస్టర్ గారు అయ్యయ్యో ఇవాళ నేను రాలేకపోతున్నాను పాస్టర్ గారు, బిజీగా ఉన్నాను, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, లేదా నేను దూరం వెళ్తున్నాను, ఈరోజు ఇంకో పని ఉన్నది పాస్టర్ గారు. వాళ్ళ అవసరాలు అప్పుడేమో పాస్టర్ గారు చనిపోవాలి, చనిపోయినా పర్వాలేదు, వాళ్ళని బ్రతికించాలి. దేవుని సన్నిధికి రండి అని పిలిస్తే అప్పుడు ఇక మరలా ఫోన్లు నాట్ రీచబుల్, ఫోన్ నాట్ లిఫ్టింగ్. ఇటువంటి వాళ్ళని అందరినీ ప్రభు చూడట్లేదండి. ఒకవేళ ఆ రోజు ఈ రోజుగా దేవుడు చేసి ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చినట్టుగా ఈరోజు ఈ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభు వచ్చి ఒక్కొక్కరి జీవితాలను ప్రభు పరిశీలించి మీ యొక్క ఆత్మీయ జీవితాలలో ఫలాలు కనపడకుండా కేవలము పచ్చదనము మాత్రమే కనిపిస్తున్నట్లయితే, ఇఫ్ 1 సెకండ్ ఈజ్ నీడెడ్ ఫర్ గాడ్, అంతే, ఒక్క సెకండ్లో ప్రభు ఒకవేళ చెప్పాడు అంటే మరలా ఎన్నడూ కూడా నీవు కాపు కాయ కుందువుగా కానీ ప్రభు చెప్పాడు అంటే వాట్ ఈజ్ యువర్ అవుట్కమ్? ఆయన కోపాన్ని ఎవరు తాళగలరండి? ఎవరు తాళగలరు? ఒక్కసారి ఆలోచించండి. నా ద్వారా ఎన్ని ఆత్మలు అడ్డుపడ్డాయి. మొన్నొచ్చిన ఒకరే కాదు, చాలామంది ఇటువంటి కంప్లైంట్స్ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఎత్తి పొడుస్తుంటారు అనమాట, ఎత్తి పొడుస్తూ ఉంటారు. నీకు ఇంకెక్కడ చర్చిలు లేవా? ఇక్కడికే రావాలా? దేవుడు చూపిస్తాడు. ఆయన తూకంలో వేసినప్పుడు నీ క్రియలన్నీ కూడా ఏం చేయబడినవి? లెక్కించబడి ఉన్నవి. నీ క్రియలు లెక్కించబడి ఉన్నవి. ఆయన లెక్కలో మనం ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ అన్క్వాలిఫైడ్, డిస్క్వాలిఫైడ్, ఇఫ్ యు ఆర్ అన్వర్ది, యోగ్యమైన స్థితిలో ఆయన తూకములో తేలికైపోయే వారముగా ఉన్నట్లయితే విడిచిపెట్టబడతాము. చెట్టు మాత్రము నిండుగా పచ్చగా ఉన్నది, కానీ ఫలములు ఏమాత్రము కూడా కనిపించట్లేవు. ఎన్ని ఆత్మ ఫలాలు నీలో కనిపిస్తున్నాయి? అసలు ప్రేమ అనే ఫలం ఫస్ట్ వర్డ్ ఏం పెట్టారండి? చెప్పండి, అవునా? చదవండి, గలతీ పత్రిక 5:22 చదవండి. Galatians 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా, ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి? ప్రేమ. అసలు ఈ ప్రేమ అనే ఫలము నీ దగ్గర లేకపోతే యు ఆర్ వేస్ట్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రిస్టియన్. యేసయ్య లోకాన్ని ఎంత ప్రేమించాడు చెప్పండి? ఎంత ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాను. అసలు నువ్వు ఎంత ప్రేమించావు? దేవుని ప్రేమ నీలో ఎంత ఉన్నది చెప్పు? ప్రేమించగలుగుతున్నావా? ఒక వ్యక్తి నీకు విరోధముగా 70 సార్లు పాపం చేసినా కానీ ఏం చేయాలన్నాడు? క్షమించాలి. 77 మార్లు పాపం చేసినా ఏం చేయాలన్నాడు? క్షమిస్తున్నారు. ఒక్కసారి చేస్తానే గుర్రున లేస్తారు. నాగుపాము లేస్తుంది కదా, బుస్ కొడుతుంది కదా, అంటే లోపల విష బీజం అనేది పోలేదు, నీలో చేదు వేరు పెరికి వేయబడలేదు. మైండ్లో ఎక్కడో చేదు ఉన్నది, చేదు అనేది దాక్కొని ఉన్నది. కోడిని కట్ చేసినప్పుడు దాని పక్కన ఏం కనిపిస్తుందండి? హార్ట్ పక్కన ఏం కనిపిస్తుంది? గుండె పక్కన ఏం కనిపిస్తుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏంటది? చేదు. అదే పావురాన్ని కట్ చేసి చూడండి, కనిపిస్తుందా? ఒకటే ఒక పక్షి, చేదు లేని పక్షి, ఏంటది? పావురం. దేవునిలాగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉంటుంటే మనలో ఇంకా చేదు వేరు పోలేదు.
ఆ విషబీజం అనేది అట్లనే ఉండిపోతుంది. ప్రేమ లేని పరిస్థితి. నీ పక్కన వాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే అసలు దేవుని ప్రేమ ఎక్కడుంది నీకు? ఒకరంటే ఒకరు సహించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే దేవుని ప్రేమ ఎక్కడున్నది మీకు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత? లేదు ప్రభువా, ఐక్యతతో ఉంటే మాకు శాపమే ప్రభువా అంటున్నారా? ఎంత మేలు, ఎంత దేవుడు తొంగి చూస్తాడండి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే. హల్లెలూయా! ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారు పరిమళ తైలము వలె కదా. అసలు ఎట్లాంటి తైలము చూడండి ఇది. ఈ తైలం ఎటువంటి పరిమళ తైలము కదా. పర్ఫ్యూమ్డ్ ఆయిల్. ఈ ఆయిల్ ఎటువంటి ఆయిల్ అంటే సువాసననిచ్చే ఆయిల్ ఇది. పరిమళ తైలము వలె నుండును. ఆ తైలము పోస్తూ ఉంటే సువాసన వెదజల్లుతూ ఉందంట. నీలో అటువంటి అభిషేకం ఉన్నదా? ఆత్మ అభిషేకంతో నింపబడుతున్నావా? నీలో సువాసన వెదజల్లబడుతుందా? నీ తోటి వారిని నువ్వు ప్రేమించగలుగుచున్నావా? ఇంకా నీ మైండ్లో ఇంకా నెగిటివిటీ పెట్టుకొని చేదు నీలో ఉన్నట్లయితే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసయ్య నీ కోసం రావట్లేడు. ఇంకా నీలో చేదు ఉన్నట్లయితే ఆ చేదు వేరు అనేది పెరికి వేయబడాలి. నీ గుండె పక్కన దాక్కుంటుంది ఆ చేదు. ఆ చేదు వేరు అనేది పెరికి వేయబడకపోతే నీ జీవితంలో నువ్వు క్వాలిఫై కావు. పావురాల్లాగా మారాలి మనం. మనలో చేదు అనేది శాశ్వతంగా పెరికి వేయబడాలి. హల్లెలూయా! యేసయ్యలో ఏం లేదండి? చేదు లేదు. హల్లెలూయా! చేదు లేదు. అటువంటి నిజమైన విశ్వాసులుగా, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలుగా మార్చబడాలి. మరి దేవుడు ఫస్ట్ రాగానే ఏ ఫలాన్ని చూస్తాడు చెప్పండి? ఫస్ట్ ఏం రాయబడ్డది చూడండి? ప్రేమ. అసలు దేవుడు చూడగానే ప్రేమ కనిపించట్లేదు. ఆయన రాకడ దినములలో ఏమవుతుందంటే అనేకుల ప్రేమనే కనిపించట్లేదు. ఇంకేం చూస్తాడు ప్రభు? వచ్చి చూసి ఫస్ట్ ఆయన చూసేది ప్రేమ కనిపిస్తుందా? ప్రేమ లేదు. ఎఫ్ఎస్సి సంఘముతో ప్రభు అంటున్నాడు కదా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ భాగములో, నీ దగ్గర చాలా ఉన్నాయి క్వాలిటీస్, ఆత్మీయమైన క్వాలిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో ఏమంటున్నాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు ఏం చేశావు? వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇదే చేదు వేరు, ఇదే తప్పు. మనలో ఏం లేవండి? మొదటి ప్రేమ లేదు. మొదట నీకుండిన ప్రేమ. యేసును నమ్మినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పుడు ఎంత చక్కగా వెలుగుచ్చు ఉన్నావు, ఎంత చక్కగా దేవుని యొక్క ప్రేమను వెదజల్లుచూ ఉన్నావు. నీ యొక్క జీవితం అంతా కూడా ఒక ప్రేమమయమైన జీవితముగా కనబడ్డ వారిని అందరినీ కూడా క్షమిస్తూ ప్రేమిస్తూ దేవుని ప్రేమలో కొనసాగావే. మొదట నీకుండిన ప్రేమ ఏమైపోయిందని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. అయితే పర్లేదు ప్రభా, ప్రేమ ఒక్కటే లేదు కదా, నన్ను పరలోకం తీసుకుంటావా అనేసి అడుగుతున్నావా? దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? ఒక్క ప్రేమ లేకపోతే ఏం చెప్పాడో చూడండి, చదవండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది. ప్రభా, నేను మారు మనస్సు పొందాను ప్రభా. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం మారు మనస్సు పొందాను, కానీ ఇప్పుడు అసలు నీకు మారు మనస్సు లేదు. God is not speaking about 10 years back, but God is speaking about what is right now. You should repent of what you have lost. నీవు మారు మనస్సు పొందితేనే పొంది ఆ మొదటి క్రియలు చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరే. మారు మనస్సు లేని ఎడల నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. అంటే ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక అప్పటిదాకా బ్రతికి మంచిగానే మాట్లాడుతున్నారు, కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసింది, సడన్గా చనిపోయారండి. ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నారండి, ఇప్పుడే హార్ట్ అటాక్ ఏదో వచ్చేసింది, అయిపోయింది, వెళ్ళిపోయారు అనేసి. దేవుడు ఏం చేస్తాడంటే దీపస్తంభాన్ని తీసివేస్తాడు, మనలో ఉన్న ఆత్మను తీసేస్తాడు. ఏమైపోతుందండి? అంతే, డిస్క్వాలిఫైడ్. దేవుని సన్నిధానంలో యోగ్యమైన వారముగా ఉండాలి. ప్రేమ అనేది కనిపించకుండా పోతుంది. మనలో ఏం కనిపించట్లేదండి?
ప్రేమ. అసలు యేసయ్య బిడ్డలుగా పెట్టుకోవటమే అసలు వేస్ట్. నేను యేసయ్య బిడ్డనండి, నేను కూడా క్రిస్టియనేనండి, కానీ పక్క వాడిని ప్రేమించనండి. ఇదేనా? నీ పక్క తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించలేకపోతున్నావే, ఇదేం ప్రేమ? దొంగ ప్రేమ. ఏ ప్రేమ ఇది చెప్పండి? దొంగ ప్రేమ. పైకి తెల్లని దుస్తులు ధరించిన వారిగా ఉంటారు కానీ కదా, దేవుడు ఏమన్నాడు శాస్త్రులు పరిశీలతోటి? మీరు సున్నము కొట్టిన, హల్లెలూయా, ఎట్లాంటి సమాధులు అంటండి? సున్నం కొట్టిన సమాధులు. పైకి తెల్లగా కనిపిస్తున్నవి కానీ లోపల చూస్తే కంపు కుళ్ళు కదా, భయంకరమైన దుర్వాసన. అసలు ఆ దుర్వాసన దగ్గరికి పోతారా మీరు? ఒక కళేబరం దగ్గరికి పోతారా చెప్పండి? దారిలో ఏదో కుక్క చచ్చిపోయిందో ఏదో అయిపోయింది, అసలు పక్క నుంచి పోతారా? ముక్కు మూసుకొని చాలా దూరం నుంచి వెళ్తారు కదా. మరి అదే మన జీవితమే అట్లా ఉంటే ఎట్లా? బ్రతికున్న మనలోనే అంత కంపు ఉంటే ఎట్లా చెప్పండి? దేవుడు వస్తాడా? దూరంగా వెళ్ళిపోతాడు దేవుడు. ఈ బిడ్డ అసలు ఎన్ని వాక్యాలు చెప్పినా మారట్లేదు, ఎన్నిసార్లు నేను హృదయపూర్వకంగా మాట్లాడినా కానీ, వారి హృదయంతో మాట్లాడినా కానీ, మనసుతో మాట్లాడినా కానీ మార్చుకునే స్థితిలో లేరు. కాబట్టి ఏంటంటే దేవుడు ఏమంటాడంటే దీపస్తంభాన్ని ఏం చేసేస్తాడు? తీసేస్తాడు. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చచ్చిపోతే ఏం చేస్తారు చెప్పండి? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఇంకేం చేస్తుంది? వెళ్ళిపోతుంది. దేవుడు తీసేస్తాడండి. అప్పుడు ప్రభువా నేను రక్షింపబడతాననేసి. ఒకానొక సందర్భంలో ఒక ప్రాంతంలో, బండ్లగూడలోనే ఒక ప్రాంతం, ఒక ఏరియాలో డెలివరెన్స్ స్ప్రెడ్ జరుగుతుంది. అందులో ఒక క్రిస్టియన్ అమ్మాయి, ఆమె చనిపోయిందంట. క్రిస్టియన్ అమ్మాయి, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను దాదాపు అప్పుడే 60,000 జీతం సంపాదించేది తను. ఇప్పుడంటే దగ్గర 1,20,000 పైనే ఉంటుంది, 1,50,000 2 లక్షల దాకా ఉంటుంది జీతం. అంత గొప్ప మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన సొంత భర్త ఏం చేశాడో తెలుసా అండి? దిండు పెట్టేసి ఒత్తేసి గాలి ఊపిరి ఆడకుండా చేసేసి చంపేశాడు. ఆమె ఆత్మ తిరుగుతుంది. అకాల మరణాలన్నీ కూడా ఏం చేయాలంటే దేవుడు పెట్టే టైం వరకు వెయిట్ చేయాలి. ముందు చనిపోయిన వాళ్ళు చాలామంది నేను ఉరేసుకొని చచ్చిపోతానంటారు కదా. ఉరేసుకొని చచ్చిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసండి? తిరుగుతూ ఉండాలి. ఎక్కడ ఎవరిలో పట్టాలా, ఎవరిలోకి వెళ్ళి దూరాలా వెతుకుతూ ఉంటాయి అన్నమాట ఈ ఆత్మలు. దేవుడు పెట్టే టైం వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. అకాల మరణాలు, యాక్సిడెంట్ అయిన స్పాట్స్ కొన్ని ఉంటాయి. ఒక దగ్గర యాక్సిడెంట్ అయిందంటే మరలా రెగ్యులర్గా అక్కడే అవుతూ ఉంటాయి యాక్సిడెంట్స్. కారణం ఏంటంటే ఆ గుంపు పెంచుకుంటూ ఉంటాయి అన్నమాట. దురాత్మల సమూహాలు వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి. హాస్పిటల్స్లలో కూడా కొన్ని బెడ్స్ ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆ బెడ్ మీదకి పోయి పడుకున్న వాళ్ళు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. స్పెషలైజ్డ్ బెడ్స్ అన్నమాట. ఎవరికైనా నరకం కావాలంటే తొందరగా ఆ బెడ్ మీదకి పోయి పడుకోవాలి. అటువంటి బెడ్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్లో. అన్ని హాస్పిటల్స్ ఏం కాదండి, కొన్ని హాస్పిటల్స్. మరి కొన్ని బెడ్సే, 1-2 బెడ్లే ఉంటాయి. అన్ని బెడ్లు కూడా కాదు, మళ్ళీ అవి సెలెక్ట్ చేసుకొని ఉంటాయి అన్నమాట. ఆ 1-2 బెడ్లు ఆ బెడ్ల దగ్గర అవి ఆక్యుపై అయి ఉంటాయి. అట్లాంటి బెడ్ దగ్గరికి వాళ్ళు పోయారంటే పాపం ఎవరికి తెలియకుండా పోతారు. సరే ఖాళీగా ఉంది కదా బెడ్ అని పోయి పడుకుంటే అటాక్ అయిపోతుంది. అట్లాంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవులారా, ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో జ్ఞాపకం చేసుకో. నువ్వు రక్షణ పొందినప్పుడు ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు? వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ టుడే? అసలు దేవునితో అనుసంధానమై ఉన్నావా? దేవునితో కనెక్ట్ అయి ఉన్నావా? నీ జీవితంలో ప్రేమ అనేది కనిపిస్తుందా? నీ తోటి వాణిని నువ్వు ప్రేమించలేకపోతున్నావే. దేవుడు ఏమన్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వాణిని. అసలు నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటావో, నీవంటే నీవు ఎట్లా ఇష్టపడతావో ఇతరులను కూడా ఆ రీతిగా ఇష్టపడి ప్రేమించాలని ప్రభు అంటున్నాడు. దేవుని ప్రేమ చూపించాలి, సమానత్వము కావాలి. అప్పటిదాకా మనము ఈ రీతిగా మీరు నన్ను ప్రేమించినచో ఏమై ఉంటారంట? నాకు శిష్యులై ఉండేదరు. హల్లెలూయా. ఈ రీతిగా ప్రేమించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ప్రేమించినచో శిష్యులై
యేసయ్య శిష్యులుగా ఉండాలంటే మనలో ఏముండాలి చెప్పండి? ప్రేమ అనేది మనకు కావాలి. ఆ మొదటి ప్రేమ మనము కోల్పోయామంటే మన పరిస్థితి భయంకరముగా ఉంటుంది. దేవునికి దూరం అయిపోయిన వారిగా ఉంటాం. ప్రియమైన దేవులారా, ప్రభు వచ్చాడు, ఆ చెట్టు దగ్గరికి వచ్చి వెతుకుతున్నాడు. ఏమన్నా ఫలములు కనిపిస్తాయేమో. చెట్టు నిండా ఆకులే ఉన్నాయి, కానీ ఎన్ని ఫలాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఫలాలు చూశాడు ప్రభు? ఎన్ని చూశాడు? ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. చెట్టు పచ్చగా ఉన్నది కానీ ఒక్క ఫలము లేదు. అంజూరపు చెట్టుకున్న గుణగణాలు ఏంటో మీకు తెలుసా అండి? ఏంటో తెలుసా? ఆ చెట్టుకు ఆకులుంటే తప్పకుండా ఏముంటవి? ఫలాలు ఉండాలి. అది దాని యొక్క లక్షణం. కానీ దానికి ఎట్లా ఉన్నాయంట? ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడటం లేదు. ఆకులు ఉన్నాయి చక్కగా, చెట్టు నిండా ఫలాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఏం లేదంటే ఫలములు లేవు. దేవుడు నీ దగ్గర నుండి నీకు ఎంత ఆస్తి ఉన్నది, ఎంత డబ్బు ఉన్నది, నువ్వు ఎంత దీవించబడ్డావు, ఎన్ని ఇండ్లు కట్టుకున్నావు, ఎంత సంపాదించుకున్నావు, ఇవి కాదండి ప్రభు మనల్ని చూసేది. ఆత్మీయ కొలతలో ప్రభు కొలిచినప్పుడు, నీలో ప్రేమ ఎంత ఉందని కొలిచినప్పుడు, ప్రేమ లేదనుకోండి, యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నీ మొదటి ప్రేమను కోల్పోయావు. మరలా ఎక్కడి నుంచి నువ్వు పడిపోయావో ఆ స్థితిని నువ్వు మరలా నువ్వు పొందుకుంటేనే సరి. లేదంటే నీ దగ్గర నుంచి వచ్చి ఏం చేస్తానన్నాడు? నీ దీపస్తంభాన్నే తీసేస్తాను. అంటే మనిషిగా నువ్వు బ్రతకవు, నువ్వు నీ ప్రాణాన్నే తీసేస్తానని ప్రభువు చెప్తున్నాడు. చచ్చిపోతాడు ఆ వ్యక్తి, అయ్యో చాలా మంచి వ్యక్తి అండి, ఎంతోమందికి సాయం చేశాడు. ఎఫ్ఎస్సి గ్రంథంలో, ఎఫ్ఎస్సి పత్రికలు కూడా, ఎఫ్ఎస్సి సంఘము కూడా ఏం చేసింది అంటే, ఇక్కడ రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫ్ఎస్సి సంఘము కూడా ఏం చేసిందండి? అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీ కష్టమును, నీ శ్రమను, ఏమేమన్నాడు? ఫస్ట్ స్టార్టింగ్, నీ శ్రమను, నీ కష్టమును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు ఇన్ని విషయాలు ఉన్నాయండి ఆత్మీయంగా. అన్నిట్లలో ఏం చచ్చిపోలేదు. ఒక్క విషయమే, ప్రేమ అనే విషయంలో. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోప. ఒక్కటే తప్పు. అన్నిట్లలో బాగానే ఉన్నారు, మిగతా విషయాలు అన్నీ బాగానే ఉన్నారు. ఒక్క తప్పు, ప్రేమ లేని స్థితి. ప్రేమ లేని వాడనైతే ఏమంటున్నాడు? వ్యర్థుడను కదా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు టంగ్ 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 టంగ్. అబ్బా, వీళ్ళు ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళలో ఉన్న భక్తి కనిపించట్లేదు. కానీ ఏం కనిపించట్లేదు? ప్రేమ కనిపించట్లేదు. అన్ని బాగానే కనిపిస్తున్నాయి కానీ ప్రేమ కనిపించట్లేదు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కాబట్టి దేవుడు కోరుకునేది ఆ యొక్క 9 ఆత్మఫలాలలో ప్రేమ. రెండోది ఏంటి చెప్పండి? సంతోషం కదా. సంతోషం ఉన్నదా మన దగ్గర? ఎప్పుడు విచారంగా ఉంటారు. దేవుడు నమ్ముకున్నారు, నమ్ముకున్నాం కానండి, ఏం చేయాలి? ఇంటి నిండా కష్టాలే, ఇంటి నిండా శోధనలే, ఏదో పోతున్నాంలే, చర్చికి అట్లా పోతున్నాం వస్తున్నాం. ఇవేనా? నీలో సంతోషము లేకుంటే కదా. భక్తుడైన హబక్కుకు ఎంత చక్కగా పాట రాస్తాడు కదా. అంజూరపు చెట్లు పూయకుండినన్, ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను, ఓలివ చెట్లు పండకుండినన్, నా దేవుని యందు సంతోషించేదన్, యెహోవా యందు ఆనందించేదన్, నా దేవుని యందు సంతోషించేదన్. ప్రభువగు యెహోవాయే నా బలము, ప్రభువగు యెహోవాయే నా బలము, నా కాలులేడి కాల వాలే చేయును, నా కాలులేడి కాల
వాలే చేయును. ఉన్నత స్థలముల మీద నడిపించును. నా దేవుని యందు సంతోషించేదన్, యెహోవా యందు ఆనందించేదన్. దేవుని యందు సంతోషించేదన్. చేనిలోని పైరు పండకుండినన్, చేనిలోని పైరు పండకుండినన్. గొర్రెలు దోటిలో లేకపోయినన్, గొర్రెలు దోటిలో లేకపోయినన్. సాలలో పశువులు లేకపోయినన్. నా దేవుని యందు సంతోషించేదన్, యెహోవా యందు ఆనందించేదన్. నా దేవుని యందు సంతోషించేదన్. హల్లెలూయా. ఎన్ని విషయాలు అక్కడ 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం అంతా కూడా ఎంత చక్కగా వ్రాస్తున్నాడు చూడండి. చేనిలోని పైరు పంట వేశాడు కానీ చేతికి ఏం రావట్లేదు, పంట రావట్లేదు. చేనిలోని పైరు పండకుండినన్. గొర్రెలు దొడ్డిలో ఉన్న గొర్రెలన్నీ చచ్చిపోయాయి, గొర్రెలు దొడ్డిలో లేకపోయినన్. శాలలో పశువులు కూడా అన్నీ చచ్చిపోయాయి, లేకపోయినన్. తర్వాత ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను. నేను యెహోవా యందు ఆనందించు. హల్లెలూయా. అటువంటి నిశ్చయత మనకున్నదండి. ఎప్పుడు దేవునిపై సనుగుతూ ఉంటారు. ఏం చేశాడండి దేవుడు అనేసి. వాట్ ఎవర్ యువర్ లైఫ్ సిచ్యువేషన్ మే బి, దేవుడు నీ జీవితంలో కొన్ని ఆ యొక్క స్థితిగతుల గుండా మిమ్మల్ని నడవ చేస్తున్నప్పుడు ఆ స్థితులలో మీరేం చేయాలి? ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నాకు ఉన్నా లేకున్నా కానీ నీలో నేను సంతోషిస్తాను ప్రభువా. సంతోషంగా ఉన్నారు. చాలా తెలుగులో ఒక సామెతనే ఉంది కదా, సంతోషమే సగం బలం. అసలు మీ దగ్గర బలం ఎక్కడి నుంచి పోతుందంటే, సైతాను వచ్చి ఏం దోచుకొని వెళ్తున్నాడు? సంతోషాన్ని తీసుకొని వెళ్తున్నాడు. సంతోషం లేకుండా ఎప్పుడు కూడా ఏడిపే కళ్ళు మూసిగా ప్రార్థన చేద్దామండి, ఏసయ్యా ఏసయ్యా, ఏడిపే. నీలో ఎప్పుడు సంతోషంగా ప్రార్థన చేయగలుగుతావు? ప్రభువా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా నీ యందు నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. నా జీవితంలో ఏమీ లేకపోయినా కానీ, ఈవెన్ దెర్ ఈస్ నథింగ్ ఫర్ మీ, ఐ విల్ ఎట్ ప్రైజ్ యూ లార్డ్. ఇంకా నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. సంతోషించు. సాతానుడు నీ ఎదుట నుండి పారిపోతాడు. అమ్మో, ఇట్లాంటి ప్రార్థనలు నేను వినను. హల్లెలూయా. ఏమంటాడు సాతానుడు? ఏమంటాడు? ఇట్లాంటి ప్రార్థనలు అమ్మో వద్దు, ఏం లేకున్నా దేవుని స్తుతిస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళు నాకు వద్దు అనేసి మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. సంతోషంగా ఉండాలండి, విచారంగా ఉండకూడదు. సంతోషం అనేది ఎవరిచ్చిన ఆధిక్యం చెప్పండి? ఆత్మ ఫలములలో ఒక ఫలము ఏంటి? సంతోషము. మొదటిదేంటి? ప్రేమ, సంతోషం కదా. మూడోది ఏంటి? అందరితో సమాధానంగా ఉంటున్నారా? సాధ్యమైనంత వరకు అందరితో ఎట్లుండమన్నాడు దేవుడు? సమాధానంగా. మరి ఎందుకు మాటలు లేకుండా మొహం తిప్పుకుంటారు? ఒకరు మాట్లాడదాం అనుకున్నారు, మొహం ఎందుకు తిప్పుకుంటారు? ఆత్మఫలాలు ఎక్కడికి పోయాయండి? అమ్మేసుకున్నారు, సాతానుడు ఎత్తుకొని పోయాడు. డోంట్ అలో Satan టు స్టీల్ ఫ్రమ్ యూ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన ఫలములను దుష్టుడు దొంగిలించకుండా నువ్వు కాపాడుకోవాలి, ఆత్మఫలాలను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆత్మఫలాలన్నీ నీలో ఉన్నాయా? దీర్ఘశాంతము కదా, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి చూసుకోండి, మీలో మీరు టెస్ట్ చేసుకోండి. ప్రతిరోజు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఏం చెక్ చేసుకోవాలి? కంటికి ఏమన్నా డస్ట్ పట్టిందా చూసుకుంటూ ఉంటారు కదా, తుడుచుకుంటూ ఉంటారు, నలుసులు తుడుచుకుంటూ ఉంటారు. అద్దంలో చూసుకొని ఎట్లా ఉన్నాం మనం అని చూసుకుంటారు. అదే రీతిగా అసలైన అర్థం ఏంటో తెలుసా అండి? ఆత్మీయమైన అర్థం ఏంటి చెప్పండి?
వాక్యము, దేవుని వాక్యము. ఆయన వాక్యము చదువుతుంటే నీలోని లోపాలన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు. నువ్వెక్కడ సరి చేసుకోవాలో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏంటి చెప్పండి? కోపం కదా, అవునా కాదు? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏంటి చెప్పండి? కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు కోపము? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది. హల్లెలూయా. ఒక వ్యక్తిని అడిగాను, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేరు బాబు అనేసి అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, మాస్టర్ గారు యేసయ్యని నమ్ముకుంటేనంట సినిమాలు చూడొద్దంట, అబద్ధాలు ఆడొద్దంట, త్రాగొద్దంట, ఇదొద్దంట, అదొద్దంట. మరి అవునరా బాబు, అదే యేసయ్య చెప్పేది అదే. సినిమాలు చూడకుండా ఉండలేను, త్రాగకుండా ఉండలేను, స్నేహితులు హవారాగా నేను తిరగకుండా ఉండలేను, ఇవన్నీ నేను చేస్తూ ఉండాలి. కాబట్టి యేసయ్య దగ్గరికి రాను. నీ కర్మ నువ్వు అనుభవించుకో. యేసయ్య దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి? అన్నీ వదిలిపెట్టేసుకోవాలి. హల్లెలూయా. లోకాశలన్నీ కూడా ఏం చేయాలి? వదిలేసుకోవాలి, త్యజించేసేయాలి, వాటిని చంపివేయాలి. అప్పుడు ప్రభువును వెంబడించాలి. కానీ ఉన్నాయన్నీ అట్లనే పెట్టుకొని నేను ఇంకా తాగుతాను, ఇంకా అబద్ధాలు ఆడతాను, ఇంకా సినిమాలు చూస్తాను, ఇంకా సీరియళ్ళు చూస్తూ ఉంటాను, ఇంకా ఫోన్లలోనే నవ్వుకుంటూ ఉంటాను, ఫోన్లలో జోకులు చూసుకుంటూ ఉంటాను, స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటాను కదా. స్టేటస్ పెట్టుకో, కానీ ఏం పెట్టుకో? దేవుని వాక్యాన్ని పెట్టుకో. హల్లెలూయా. ఇంకొకసారి ఎవ్వరు నీ స్టేటస్ చూడరు. హల్లెలూయా. అదే జోకులు పెట్టి చూడు, ఫుల్ లైకులు. అదే వాక్యం పెట్టి చూడు, అమ్మో వద్దులే, వీళ్ళ దగ్గర ఏం కనిపిస్తుంది? వాక్యం. మామూలు వాక్యాలు పెట్టొద్దు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో మారితేనే సరి అని పెట్టాలి. హల్లెలూయా. ఆ వాక్యం చదివైనా కానీ ఆ వాక్యం ద్వారా ఏం చేయబడాలి? మార్చబడాలి. ఒక్క వ్యక్తి మార్చబడ్డా కానీ ఎంత సంతోషం తెలుసా అండి? పరలోకంలో దేవదూతలు ఆనందిస్తారంట. నీ స్టేటస్ ద్వారా నువ్వు పెట్టుచున్న ఫేస్బుక్ కావచ్చు, ఫోన్లో స్టేటస్లు పెడుతున్నావేమో, ఈ యొక్క స్టేటస్ల ద్వారా కొన్ని ఆత్మలన్నా రక్షించబడాలి. వాళ్ళు వాక్యం తెరవగానే ఆ వాక్యం వారి హృదయాన్ని తాకాలే, ఒక అద్దంలాగా కనిపించాలి. నువ్వు చేస్తున్నది పాపము, నీ పాపపు క్రియలను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రానేసి ప్రభు మాట్లాడాలి. అటువంటి స్థితిలోనికి నీ జీవితము మార్చబడినప్పుడే ఆశీర్వాదముగా ఉంటావు. అయితే అక్కడ ఆ చెట్టును ప్రభు ఏమన్నాడు? ఇక నీవెన్నటికి కూడా ఫలించకొందువు కాక అనేసి అన్నాడు. ఒకవేళ దేవునికి కోపం వచ్చి మన దగ్గరకు వచ్చి అట్లాంటి మాట అన్నాడంటే మాత్రం ఇక we will never ever flourish in our life. దేవుడు విడిచిపెట్టేస్తే ఎంత భయంకరం అంటే, భక్తుడు పాట రాస్తుంటాడు, నీవు నన్ను విడిచిపెట్టిన క్షణము, ఏ రీతిగా అంటున్నాడు? ఒక క్షణము, నీవు మాట్లాడని రోజునా, ఒక క్షణం ఒక యుగముగా మారేను. దేవుడు మాట్లాడకుండా ఉంటే ఒక్కొక్క క్షణం ఎట్లా ఉంటుందో తెలుసా? యుగాలుగా, అయ్యో ఇంకొక క్షణం ఇంకెప్పుడు గడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన పెదవిప్పిన రోజున ఎట్లా ఉంటుంది? ఆయన పెదవిప్పని రోజున, ఆయన పెదవి విప్పకుండా మాట్లాడకుండా ఉంటే ఏమవుతుంది? క్షణము కూడా యుగాలుగా మారిపోతాయి. కానీ నువ్వు పెదవిప్పిన రోజున, నువ్వు మాట్లాడిన రోజున ప్రభువా, యుగాలు నన్ను ఏలుకుంటావు ప్రభు అనేసి భక్తుడు పాట రాశాడు. అటువంటి జీవితము మన జీవితంలో ఉండాలి. యేసయ్య వాక్యము చేత మనం ఏం చేయబడాలి? శుద్ధీకరింపబడుతూ ప్రార్థన అనే శ్వాసతో, వాక్యమనే పాలతో శక్తి నొందుచు, ప్రార్థననే శ్వాసతో జీవింతును. వాక్యమనే పాలతో శక్తి నొందుచు, ప్రార్థననే శ్వాసతో జీవింతును. ఆత్మ బలముతో నింపబడేదం, ఆత్మ బలముతో నింపబడేదం, దుష్ట శక్తులన్ అనగద్రొక్కెదం, దుష్ట శక్తులన్ అనగద్రొక్కెదం. క్రైస్తవా యువక సాగిపోదుమా, క్రైస్తవా యువక సాగిపోదుమా, యేసుని శక్తితో కదలిపోదుమా, యేసుని శక్తితో కదలిపోదుమా. హల్లెలూయా.
హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. నేను బాప్తిస్మం పొందు there is no excuse for anybody. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఏం చేయాలన్నాడు? ఉపేక్షించుకోవాలి. డినై యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ ఫాలో జీసస్. వితౌట్ యువర్ డినయింగ్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ బి ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిన్ను నువ్వు ఉపేక్షించుకోకుండా ఉంటే నువ్వు యేసయ్య శిష్యుడివి కానే కావు. నిన్ను నీవు ఏం చేసుకోవాలి? నేను ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవించాలి అనే ఒక నిశ్చయతతో నువ్వు జీవించినప్పుడే నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే చదువుకున్న వాక్య భాగంలో ఆ చెట్టును ప్రభువు ఏం చేశాడండి? శపించాడు. శపించినప్పుడు ఏం జరిగింది? ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు పట్టిందండి? తక్షణమే. యేసయ్య మాట్లాడలేడనా? మనతో పోరాడలేడనా? మనం ఏమనకుండా అట్లనే ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడలేడనా? చూస్తాడు చూస్తాడు చూస్తాడు. సడన్ విజిట్ ప్రభు మన సంఘానికి వచ్చి అసలు ఈ అంజూరపు చెట్టు ఏం కనిపించట్లేదు అంటాడు. ఫలాలు పచ్చగా అయితే ఉన్నది కానీ ఏం కనిపించట్లేదు? ఫలాలు కనిపించట్లేదని ఒక్కసారి చూశాడంటే మాత్రము భయంకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వంతు నువ్వేం చేస్తున్నావు? భక్తుడు పాట వ్రాస్తూ, ఒక్క ఆత్మనైనా నేను తేక నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా, ఒక్క ఆత్మనైనా నేను తేక సిగ్గుపడిపోతున్నాను. ఒక్క ఆత్మనైనా నేను రక్షించలేకపోతున్నానా ప్రభా? నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి? ఎన్ని ఆత్మలు దేవుని దగ్గరికి వస్తున్నాయి? లేదా నీవే ఆత్మలకు అడ్డుబండగా ఉంటున్నావా? దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చిందంటే ఒక్క మాట మాట్లాడతాడు. ఇక నువ్వెన్నటికీ కాపు కాయ కొందువు గాక అనేసి అన్నాడు అనుకోండి, అంతే. ఎన్ని సంఘాలు తిరుగు, నువ్వు ఎంత చేయి, నీ జీవితంలో ఇక మార్పు ఉండదు. దేవుడు కోరుకునేది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నాకు రోగం పోయింది. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, సమస్యలు పోయాయి. ఈ రోగాలు పోవడు, సమస్యలు పోవడు కాదండి, నీ ఇన్నర్ రోగం అనేది పోయిందా? అంతరంగకమైన ఈ యొక్క భయంకరమైన కుష్టి వ్యాధి కంటే భయంకరమైన రోగము, ఆత్మీయమైన రోగం అనేది పెరికివేయబడుతుందా నీ జీవితంలో? అది పెరికివేయబడకుంటే పైన కవరింగే, సున్నం కొట్టిన సమాధుల్లాగానే ఉంటారు. పై దీవెనల వైపు కాదని చూడాల్సింది. ఎక్కడ చూడాలి? ఇన్నర్ హీలింగ్ అనేది కావాలి. వీ నీడ్ ఇన్నర్ హీలింగ్. ఆత్మీయమైన శుద్ధి అనేది కావాలి. ఆత్మీయమైన స్వస్థత అనేది కావాలి. అటువంటి స్వస్థత మనం పొందుకోకుంటే మన క్రైస్తవ జీవితమే వ్యర్థము. ఇది నా ప్రభువు అడుగుచూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ స్థితి ఏ రీతిగా ఉన్నది? పచ్చగా కనిపిస్తున్నావేమో కానీ ఆత్మ ఫలాలు ఎక్కడున్నవి? ప్రేమ ఎక్కడున్నది? నీలో సంతోషం ఎక్కడున్నది? సమాధానం ఎక్కడున్నది? దీర్ఘశాంతం ఎక్కడున్నది? దయాళుత్వం ఎక్కడున్నది? 9 ఆత్మ ఫలములు ఎక్కడున్నవి? ప్రభు అడుగుతున్నప్పుడు, ప్రభువా ఒక్కటి కూడా లేదు ప్రభు, నా ఇంట్లో కారు ఉంది ప్రభు, నాకు బంగళా ఉంది ప్రభు, నా ఇంటికి ఎప్పుడు చుట్టాలు వచ్చిపోతూ ఉంటారు ప్రభు, అందరూ నన్ను పొగుడుతూ ఉంటారు ప్రభు, మంచి వ్యక్తి అనేసి. మనుషులతో పొగిడించుకోవటం కాదు. దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ ఆత్మీయమైన స్థితి ఏ రీతిగా ఉన్నది? ఫలములు కలిగి ఉన్నావా? ఆత్మీయమైన ఫలములు లేకపోతే, లోకములోనే నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రజలందరూ పొగడవచ్చేమో, లోకమంతా నువ్వు గొప్పవాడవని చెప్పొచ్చేమో, కానీ నీలో దేవుని ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు. దేవుని ప్రేమ కొరకు మనము ప్రయాసపడాలి. ప్రభువా, ఆత్మ ఫలాలు నాలో కనిపించాలి ప్రభువా. అంజూరపు చెట్టుపై ఒక్క ఫలము కూడా లేదు, కానీ ప్రభువా తండ్రి, నా జీవితంలో ఆత్మ ఫలాలు ఫలించాలి ప్రభువా. ఇతరులను దేవుని ప్రేమతో ప్రేమించే బిడ్డగా నన్ను చేయండి ప్రభువా. నీ మార్గములోనికి నన్ను నడిపించండి ప్రభువా. కదా, ఇందాక చదవబడిన 25వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 14వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఒక్కొక్కరికి ఏమేం తలాంతులు ఇవ్వబడాయి చూడండి. బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్. చూడండి, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి, దేవుడు తన ఆస్తిని అప్పగించాడంట. అప్పగించినట్లుండును అతడు ఒకరికి 5 తలాంతులను,
ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయి 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. నీ ద్వారా ఒక 5 ఆత్మలు ప్రభు దగ్గరికి రాగలిగాయా? అలాగుననే ఏం చేశాడు? 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాను. కానీ అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము ఏం చేసేసాడు? దాచిపెట్టేశాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏమవుతున్నది చూడు. బహుకాలమైన తర్వాత యజమానుడు వచ్చాడు. దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క చూడకుండా ఉండే దేవుడు కాదు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యుద్ధ సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నదని ప్రభువు అంటున్నాడు. 5 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ప్రభువా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఇంకా 5 తలాంతులు నేను సంపాదించగలిగాను ప్రభువా. అయ్యా 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక ఇంకా 5 తలాంతులు. చూసారా? 5 కాదు, 5 మాత్రమే కాదు, ఇంకా 5 సంపాదించాడు. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడు, నమ్మకముగా ఉంటివి. ఎక్కడ పెడతానంటున్నాడు? అనేకమైన వాటి మీద. నమ్మక ద్రోహులను ఏం చేస్తాడు దేవుడు? సంఘాలలో నమ్మక ద్రోహులను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అనేకమైన వాటి మీద. ప్రభువా నేను నిన్ననే పోయి వచ్చానండి, నిన్ననే వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేసి వచ్చాను. హాయత్ నగర్ ప్రాంతంలో వాక్య పరిచర్య చేసి వచ్చాను. పెద్దంబర్పేట ప్రాంతంలో ఒక సంఘములో వాక్య పరిచర్య చేసి వచ్చాను. ఆ సంఘమును ఎత్తుకొని వెళ్ళిపోయారు. అంటే సంఘ కాపరి చచ్చిపోయే వరకు ఎవరికి వచ్చింది వాళ్ళు అందుకొని వెళ్ళిపోవటమేనా? ఇదేనా నమ్మకం అంటే? అరే బాబు, నీలో నమ్మకము లేదు కాబట్టి, నమ్మకము లేనివారు నాకు వద్దు అనేసి అంటాడు. అవిశ్వాసులు నాకు వద్దు అంటాడు ప్రభు. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు, అయ్యా 2 తలాంతులు అప్పగించావు కదా, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించాడు. అలా నమ్మకమైన మంచిది. కొంచెములో ఎట్లున్నాడండి? కొంచెములో ఎట్లున్నాడు? అంటే దేవుని నమ్మితే ఇక భూలోకం అంతా కూడా నాకే కావాలి, అమెరికా దేశమే నాకు కావాలనేసి అనుకుంటారు. అమెరికా దేశం పోయి నేను సంపాదించుకోవాలనేసి అనుకుంటారు. పోతే ఏం చేస్తారో తెలుసా అండి? దేశాలు పోయిన వాళ్ళు, ఆస్ట్రేలియా దేశం వెళ్ళాడు ఒకతను, ఇక్కడేమో కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. ఆస్ట్రేలియా దేశం పోయినాక ఏం చేశాడో తెలుసా అండి? రోజు ఒక బకెట్, బ్రష్ ఇవన్నీ పట్టుకొని వాటికి సంబంధించిన అన్ని పోయి టాయిలెట్ క్లీనింగ్. ఇక్కడ ఇండియాలో ఎట్లా ఉన్నాడు? ఒక కంపెనీకి మేనేజర్. ఆస్ట్రేలియా పోయి సంపాదించుకోవాలని పోయాడు, కానీ అక్కడ ఉద్యోగాలు లేక ఏం చేశాడో తెలుసా? రోజు బకెట్లో అన్నీ కూడా సామాన్లు పెట్టుకొని, క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకొని వెళ్ళి అట్లా చేశాడు. సరే, మొత్తానికి ఇప్పుడు మరలా దేవుడు తనకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తనకి ఇచ్చాడు. ఆస్ట్రేలియా దేశంలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ప్రియమైన దేవులారా, పై స్థితిగతులన్నీ ఎట్లా కనిపిస్తాయంటే మంచిగా ఉన్నాయి అనేసి అనుకుంటారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు నీ పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? నిజముగా నీలో ఆ యొక్క దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించుకుంటున్నావా లేదా? దూరదేశం వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు ఏం చేశాడు చెప్పండి? ఒక అతనికి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఏమో తండ్రి దగ్గర ఏం చేశాడు? నమ్మకంగా తన తండ్రి పొలమును జాగ్రత్తగా చూస్తూ కదా, పంటనంతా కూడా ఇంటికి తీసుకొని వస్తూ సంవత్సరానికి తరబడే సరిపడే ఆ యొక్క ఆహారం అంతయు కూడా తన యొక్క ఇంటివారు, తన ఇంట్లో పనిచేసే పనివారు, ఇంకా పోయే ఆ యొక్క బంధువులు కావచ్చు, గెస్టులు కావచ్చు, అందరికీ కూడా సరిపడే సమృద్ధి అయిన ఆహారము సంపాదిస్తూ పెడుతూ ఉన్నాడు ఈ యొక్క పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారము వలన. ఏ వ్యాపారం చెప్పండి?
దుర్వ్యాపారము వలన తనకున్నదంతయు ఏం చేసేసాడు? పోగొట్టుకున్నాడు. చాలామంది ఏంటంటే దూరపు కొండలు నునుపు అన్నట్టుగానే దేవునికి దూరమైపోతూ ఉంటారు, లోకాశల వైపు వెళ్ళిపోతూ ఉంటారు కదా. భక్తుడు పాట రాస్తూ అంటాడు, లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నేదపీతి మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతిని కోల్పోతీని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నేదపీతి మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతిని కోల్పోతీని. ఏమైపోయాడండి? లోకాశలన్నీ కూడా లోకములో ఉన్న ఇచ్చలన్నిటినీ అవే స్థిరమనేసి అనుకున్నాడు. లోకాశలు పై రూపాలను చూస్తూ ఇదే సమస్తము, అమెరికానే ఏమనుకుంటున్నాడు? పరలోకం అనేసి అనుకుంటున్నాడు. ఇంకో దేశమే పరలోకం అనేసి అనుకుంటూ ఉన్నారు. అక్కడే వారి మనస్సును అంత పెట్టేసి దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మీయమైన స్థితి అంతా పోగొట్టుకొని చాలామంది విదేశాలు వెళ్ళి ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన రక్షణను కూడా కోల్పోయి వచ్చేవారు చాలామంది ఉన్నారు. పై రూపాలు కాదు మనం చూసేది, దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. హల్లెలూయా. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నీ స్థితిని మార్చుకోవాలి, నీ పద్ధతిని మార్చుకోవాలి. ప్రభువా నాలో ఫలాలు కనిపించాలి. 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు, మంచిదే. ఉపవాసాల తద్వారా ఏం జరుగుతుంది? ఎటువంటి ఆత్మ ఫలాలు నీవు పొందుకోగలుగుచున్నావు? ఇంకా నీలో ప్రేమ లేకుంటే వేస్ట్ అయ్యి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ వేస్ట్ అయ్యి. దేవుని ప్రేమను పొందుకోవాలి, సంతోషము, సమాధానము, ఆత్మ ఫలములన్నీ కూడా నీవు నీ జీవితంలో పొందుకునే వరకు కూడా నీ ఉపవాసాలన్నీ వ్యర్థమే కదా. ఉపవాసం స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, దేవుడు అంటాడు మీ ఉపవాసాలు ఏమొద్దు నాకు అనేసి అంటాడు. హల్లెలూయా. కావాలన్నాడు దేవుడు. అరే బాబు, ఫస్ట్ నువ్వేం చేయాలి? అనాథలను చూసుకో, తల్లిదండ్రులు లేని వాడు చూడు, దేవుని ప్రేమతో ప్రేమించురా బాబు. ఉపవాసం అని ఉంటావు కానీ ఎదుటి వారిని నిన్ను ప్రేమించలేకపోతే వ్యర్థమని ప్రభువు చెప్తున్నాడు. వీ షుడ్ లవ్ ఎవ్రీబడి విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను మనము కలిగి దేవుని ప్రేమలో మనము ప్రేమించాలి. దేవుడు వచ్చి చూచాడు, అంజూరపు చెట్టు ఫలములు లేని పరిస్థితి, శపించాడు. వెంటనే ఆ చెట్టు ఏమైపోయిందండి? తక్షణమే ఏమైంది? ఆ చెట్టు ఎండిపోయింది. ఈరోజు కూడా ఒకవేళ ఈ క్షణమే దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను గమనిస్తుంటే నువ్వు కూడా పైకి పచ్చగా ఉండి నీలో ఫలాలు లేకపోతే వ్యర్థము. నీ ఆత్మీయ జీవితమే వ్యర్థము. ప్రభువు నిన్ను అడుగుచుండగా అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని, లైవ్లో ఉన్నవారు కూడా కళ్ళు మూసుకొని మీరు దేవుని వాక్యాన్ని మీ యొక్క హృదయాలలో, జీవితాలలో నెమరు వేసుకోండి. నిజమైన ప్రేమ కలిగిన వారిగా, ఆత్మ ఫలములు కలిగిన వారిగా, దేవుడిచ్చుచున్న ఆత్మ ఫలాలు నీలో కనిపించాలని ప్రభువు చెప్పుచున్నాడు. నువ్వు భాషలతో మాట్లాడతావేమో, మనుషుల భాషతో మాట్లాడతావేమో, నీకు 10 లాంగ్వేజెస్లో నువ్వు మాట్లాడగలుగుతావేమో, దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడగలుగుతావేమో. నీలో ప్రేమ లేకపోతే మ్రోగుడు కంచు గనగనలాడు తాళమునై ఉంటావని ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఆత్మ ఫలము నీలో ఉన్నదా? ఈ యొక్క ఉపవాస దినాలలో నిజమైన ఆత్మశక్తిని పొందుకొని ఆత్మ ఫలాలు ఫలించని విడిగా ఉండాలి ప్రభువా. అని ఈ యొక్క 40 days ఫాస్టింగ్స్లో నాలో మార్పు రావాలనైనా 9 ఆత్మ ఫలాలు నాలో కనిపించాలి ప్రభువా. అటువంటి జీవితాన్ని నాకు దయచేయండి ప్రభువాని డెడికేట్ చేసుకోండి. నిజముగా యేసయ్య నిన్ను చూసి సంతోషిస్తాడు. గాడ్ విల్ బి ప్లీజ్డ్ బై గేజింగ్ ఎట్ యూ. నీలో ఫలములను చూచి దేవుడు సంతోషిస్తాడు. ప్రభువా, పచ్చగానే ఉన్నాను కానీ ప్రభువా నాలో ఫలాలు కనిపించట్లేదు ప్రభువా, ఆత్మ ఫలాలు కనిపించాలి. నా ద్వారా కొన్ని ఆత్మలైనా మీ సన్నిధికి తేబడాలి ప్రభువా. తల్లి నేను రక్షింపబడ్డాను కానీ ప్రభువా ఇంకా నా ద్వారా ఫలములేమీ కనిపించట్లేదు ప్రభువా, నూతన ఆత్మలు కనిపించట్లేదు ప్రభువా. నా ద్వారా కొన్ని ఆత్మలనైనా మీ సన్నిధికి తోడుకొని వచ్చేది బిడ్డగా నన్ను చేయండి.
డెడికేట్ యువర్ లైఫ్స్ అంటూ గాడ్. ఈ 40 days ఉపవాస ప్రార్థనలు ముగించబడే వరకు కూడా నీ ద్వారా ఫలములు కనిపించాలి, నీ కుటుంబము ద్వారా ఫలములు కనిపించాలి, నూతన ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించబడాలి. అటువంటి స్థితి ప్రభు ఇచ్చినాగున డెడికేట్ యువర్ లైఫ్స్. ప్రభువా, నాలో ఫలములు కనిపించాలనైనా, ఆత్మ ఫలములు ఫలించని బిడ్డగా నన్ను చేయండి. నూతన ఆత్మలను తోడుకొని వచ్చే బిడ్డగా నన్ను చేయండి ప్రభువా. సంవత్సరాల తరబడి నీవు నన్ను పరిశీలించుచున్నావు, కానీ ఒక్క ఆత్మనైనా ప్రభువా మీ సన్నిధికి తేలేకుండా ఉన్నట్లయితే ప్రభువా నేను వ్యర్థుడనే ప్రభువా. అని మీ సన్నిధికి ఆత్మలను తోడుకొని వచ్చే బిడ్డగా నన్ను చేయుమునైనా ప్రభువా. నన్ను ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. మీ శాపము తెచ్చుకునే బిడ్డగా కాదు నైనా ప్రభువా. ఇక నువ్వెన్నడూ ఫలించకుందువుగా, కానీ అటువంటి మాటను తండ్రి ఇక నేను వినదలుచుకోవట్లేదు ప్రభువా. నేను శాపగ్రస్తులను కావద్దునైనా, శాపగ్రస్తురాలని కావద్దునైనా. నన్ను మార్చండి ప్రభువా, నా స్థితిని మార్చండి. ఆత్మల సంపాదన కోసము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే కృపను నాకు దయచేయండి. ఆత్మీయమైన బలమును, శక్తిని, ఆత్మ జ్ఞానమును నాకు దయచేయండి ప్రభువా. డెడికేట్ యువర్ లైఫ్స్ అంటూ గాడ్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. నీ జీవితము ఫలిస్తుంది. నువ్వు వేసే నీ ముందు పెట్టిన ఆ యొక్క జీవితం కోసము ప్రయాసపడు. అప్పుడు లోక సంబంధమైన దీవెనలు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. అవేమి ఇవ్వకుండా ఉండడు. దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండడు. లోకాశల వైపు కాదు, కానీ ఆత్మ సంబంధమైన వరముల కోసము ప్రార్థన చేయి. ఆత్మ సంబంధమైన ఫలముల కోసం ప్రార్థన చేయి. ప్రభువా, మీ ఆత్మ ఫలములు నాలో చూడాలనైనా, ఆత్మ ఫలములు ఫలించడి వృక్షముగా నన్ను చేయండి ప్రభువా. దేవుని మందిరములో నాటబడిన తండ్రి ఒలీవ మొక్క వలె నన్ను చేయండి నైనా ప్రభువా. తండ్రి ఫలించడి వృక్షముగా నన్ను చేయండి ప్రభువా. డెడికేట్ యువర్ లైఫ్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, బ్లెస్ యూ. జీసస్, హల్లెలూయా. జీసస్, పరిశుద్ధ రాజ్యముల రాజా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీరు ఇచ్చిన శ్రేష్ఠ వాక్కును బట్టి మీకు స్తోత్రమైనా. మా నుండి మీరు ఏమి కోరుకొనిచున్నారో ప్రభువా మీరు గమనించుచున్న దేవుడవునైనా ప్రభువా. పరిశుద్ధాత్మడ మీకే వందనాలు. మీరే కృప చూపించండి ప్రభువా తండ్రి. పరిశుద్ధాత్మడ ప్రభువా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ హస్తాలకు అప్పచెప్పుచున్నాను ప్రభువా. ఒక్కొక్క బిడ్డ జీవితంలోనైనా మీ అద్భుత కార్యము జరుగునుగాక. కేవలము పచ్చ చెట్టుగానే ఉన్నారేమో కానీ ప్రభువా ఫలములు లేనట్లయితే ప్రభువా ఇప్పుడే వారిలో మార్పు కలుగునుగాక ప్రభువా. తను మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో గొప్ప మార్పును మీరే కలుగచేయండి. మీ దివ్య నామమునకు మీరే మహిమ తెచ్చుకోండి ప్రభువా. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు ప్రభువా. మీ స్తోత్రం తండ్రి. ఆత్మ ఫలములు ఫలించని బిడ్డలుగా మా సంఘాన్ని తీర్చిదిద్దండి ప్రభువా. నూతన ఆత్మల కొరకు తండ్రి మేము శాయశక్తుల ప్రయాసపడటకు మీ కృపను మీరు దయచేయండి. తండ్రి సంఘమును దినదినాభివృద్ధి మీరు జరిగించండి ప్రభా. ఒక మంచి ఆత్మీయమైన సంఘముగా తండ్రి దేవుని తండ్రి మందిరములో కట్టబడి వృక్షాలుగా ప్రభా, తండ్రి నాటబడిన వృక్షాలుగా తండ్రి దేవుని మందిరములో తండ్రి స్థిరపరచబడిన స్తంభాలుగా ప్రభా ఒక్కొక్క కుటుంబాన్ని మీరే తీర్చిదిద్దండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రం తండ్రి. అంటే అట్టి రీతిలో ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరిచి ప్రభా మీ రాజ్యవ్యాప్తిలో సాక్షులుగా నిలబండి ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభా. ముందున్న వారమంతా మీలో జయ జీవితం జీవించే కృపను మీరు మాకు దయచేయండి. మరి ఒక వారు మేము కలుసుకొని ప్రార్థించి పర్యంతం మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పచెప్పచ్చు ప్రభువా. తండ్రి మీ బలలో పాల్పంపులు పొందుచుండగా మీ సహాయతను మీరు మాకు దయచేసి నడిపించవలసిందిగా ముందున్న సమయం అంతటి మీ ప్రశస్త హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, అందరము తలలు వంచి